అందరూ జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఏం చెప్తారు అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని అంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ ఏ పెన్ అన్నారనుకోండి. దీంట్లో ఆబ్జెక్ట్ ఉందా అంటే ఒకటి కాదు, రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి మీ, ఇంకోటి పెన్. సో ఇక్కడ మీ వచ్చేసి హూమ్ అనే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వాట్ అనేది క్వశ్చన్ ఇస్తే ఈ ఆన్సర్ వస్తుంది మనకు. హీ గేవ్ వాట్ పెన్, హీ గేవ్ హూమ్ మీ. సో ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది. ఎప్పుడన్నా కానీ వాట్ హూమ్ ఈ రెండు క్వశ్చన్లు వేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు హీ వెంట్ టు స్కూల్ అన్నాను అనుకోండి. దీంట్లో ఆబ్జెక్ట్ ఎక్కడుంది? వాట్ క్వశ్చన్ వేస్తే స్కూల్ అనే ఆన్సర్ వస్తుందా? రాదు. హూమ్ అనే క్వశ్చన్ వేస్తే స్కూల్ అనే ఆన్సర్ వస్తుందా? రాదు. వేర్ అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ కాదు. ఇది ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ కానప్పుడు జనరల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఎలా చెప్పగలం? దాంట్లో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉండవు. 100% అన్నిటికీ వర్తించాలి. కాబట్టి దాన్ని మనం కొద్దిగా చేంజ్ చేద్దాం. ఏం చేద్దామంటే, ఇది ఆబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్. ఈ అదర్ వర్డ్ ఆబ్జెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. సో ఇది వచ్చేసి కరెక్ట్ స్ట్రక్చర్. అందరూ ఇదే చెప్తారు, కానీ అలా చెప్పొద్దు, ఇలా చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్ ఈస్ కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.